హాయ్ హలో నమస్తే అండి. అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు అయితే సూపర్ హార్వెస్ట్, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూస్తూ ఈ కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా? చిన్న రిక్వెస్ట్ ఉన్నది. వంకాయలు అయితే ఇగో సూపర్ గా రెడీ అయినాయి. ఈ చిన్న మిద్దె తోటలో ఈ కూరగాయలు ఆర్గానిక్ గా పుష్కలంగా మనం తెంపుకుంటుంటే మనం తోటలో చేసిన పని అంతా మర్చిపోతామండి. ఇదిగో పొడుగు వంకాయలు. ఇక్కడ చూడండి, ఇది ఒక వెరైటీ వంకాయ, భలే ఉంటదండి. తాలింపులో వేయగానే నూనెలో మగ్గిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా సూపర్ గా ఉంటది. ఎలా గుర్తులు వచ్చినాయి చూసిండ్రా? కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే మిగిలినవి కూడా పెరుగుతాయండి. ఇది 2 years మొక్క. మీరు నమ్ముతారో లేదో అండి, 2 సంవత్సరాల నుండి ఈ మొక్కను కాపాడుతున్నాను నేను. ఇగో ఇవి కోతుల పని చూపిస్తాను నేను మీకు. ఇగో గిట్లు ఉంటది కోతులు పని, ఎప్పుడు వచ్చినాయి అన్నట్టు. ఓకేనా? కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి కాయలు. ఇక్కడ ఒకటి ఉంది, కట్ చేసుకో. ఇవైతే ఇక గుత్తులు పడాడు అండి. ఇగో ఇక్కడ చూడండి, గుత్తులు గుత్తులే కాస్తుంది. సూపర్ వెరైటీ, చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాయి ఈ మొక్కను. ఈడ తోటకూర ఉంది, తోటకూర కూడా కట్ చేసుకుందాం. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ రోజులు ఆకుకూరలు ఉంచొద్దు, పురుగు వచ్చేస్తుంది. వట్టిగా మనం తినకుండా వేస్ట్ గా పడేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ రోజులు వదిలేయద్దండి. ఇప్పుడు ఇక్కడ తెల్ల మల్బరీ ఉంది, అసలు ఎన్ని వెళ్తున్నాయో తెలుసా అండి? నేను ఆ రోజు ప్రూనింగ్ చేసి ఒక వీడియో పెట్టినాను. ఈ గుత్తులు చూడండి, ఇగో ఇలా వైట్ కలర్ లోకి మారిందంటే ఈ ఫ్రూట్ పండినట్టే అండి. ఈరోజు కొంచెం మంచి వర్షం పడింది. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ వీడియో అయితే నేను గురువారం రోజు చేస్తున్నా. ఈ వీడియో మనకు ట్యూస్డే వస్తుంది. ఇక పొడుగు పొడుగ్గా ఎంత బాగున్నాయి చూడండి. మనం ప్రూనింగ్ చేసి ఇలా వస్తాయి. అయితే ఆంటీ మల్బరీ మాకు ప్రూనింగ్ చేసినా కూడా కాయలు రావట్లేదు అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు. దానికి రీజన్ ఒకటే అండి, అది అంటే మామూలు హైబ్రిడ్ కాకుండా మామూలు వెరైటీ అయ్యి ఉంటది. మనము ఇట్లా అంటు మొక్కలు గ్రాఫ్టెడ్ తీసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా కాత వచ్చేస్తుందండి. మనం మిద్దె తోటకు వచ్చినామంటే ఈ మల్బరీస్ వెతుక్కోవడం అండి. పక్షులు చూసారా ఎంత చక్కగా అరుస్తున్నాయో. ఈరోజు వెదర్ అయితే సూపర్ గా ఉందండి, చాలా బాగుంది వెదర్. ఇక్కడ కింద నుండి పైకి పండుకుంటూ వస్తుందండి. కింద కలర్ వచ్చింది, వైట్ అయింది. ఈడ కొంచెం గ్రీన్ ఉన్నది. ఈ కలర్ లో ఉన్నప్పుడు తెంపితే ఏమవుతుందంటే పుల్ల పుల్లగా ఉంటది. మొత్తం ఇలా వైట్ కలర్ లోకి, లెమన్ ఎల్లో కలర్ లోకి మారినాక తెంపామనుకోండి, అసలు ఎంత స్వీట్ అంటే పెదాలు అతుక్కపోతాయండి. ఈ వెరైటీ అయితే డిఫరెంట్ టేస్ట్ ఉంటది, ఒక టైప్ టేస్ట్ ఉంటది. అసలు అది తింటే గానీ తెలియదండి, అంత సూపర్ గా ఉంటది. ఇదైతే రెడ్ మల్బరీ. ఇది కూడా ప్రూనింగ్ చేసినప్పుడు చెప్పినాను, ప్రూనింగ్ చేస్తున్నా అని. ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. మల్బరీ ఎప్పుడు కానీ ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత కట్ చేసుకోవాలి. మనం లేతగా లైట్ కలర్ లో, ఈ కలర్ లో, రెడ్ కలర్ లో ఉన్నప్పుడు కట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం పులుపు ఉంటది. మంచిగా డార్క్ మెరూన్కి వచ్చినాక కట్ చేస్తే స్వీట్ ఉంటుందండి. మంచిగా పండ్లు, కూరగాయలు, రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, ఎంత హ్యాపీనెస్ అండి. ఆర్గానిక్ గా ఏం మందు వేయకుండా సూపర్ గా ఉంటది. ఇగో ఇక్కడ తోటకూర ఉంది, ఇలా ఫ్రెష్ ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇగో పొడుగు వంకాయ.
ఇది కొంచెం చారలు చారల తోటి భలే ఉంటది. ఇది కూడా అదే వెరైటీ అండి. ఇది లేత ఉన్నప్పుడు ఇట్లుంటే కొంచెం ముదిరితే ఇలా తయారవుతుందండి. ఇదంతా ఒకటే వెరైటీ. ఇది రౌండ్ వంకాయ, ఇది ఒక వెరైటీ. వంకాయలలో చాలా వెరైటీస్ ఉంటాయండి. బెండకాయలు రెడీ అయినాయి, బెండకాయలు కట్ చేస్తున్నా. మనకైతే సరిపోని బెండకాయలు వస్తున్నాయి, మార్కెట్కి వెళ్ళాల్సిన పని లేకుండా. బెండకాయలు మాత్రము 2 రోజులకు ఒకసారి కట్ చేసుకోవాలండి. నేను చూపించే లోపు మధ్యలో ఒకసారి నేను కట్ చేస్తున్నా అండి బెండకాయలు. ఇక చూడండి ఎంత లేతగా ఉన్నాయి. ఇక్కడ వంకాయ ఉందండి, కట్ చేస్తున్నా. ఇదొక వెరైటీ వంకాయ, ముళ్ళ వంకాయ అండి. ఇది డబుల్ అతుక్కొని ఉంది, సైడ్ నుండి కట్ చేస్తున్నా. ఇంకా చూద్దాం. ఇది ఇక్కడ కొంచెం మిల్లీబగ్స్ ఇబ్బంది పెడుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి నేను స్ప్రే చేస్తూనే ఉన్నా. నీమ్ ఆయిల్ కషాయము, దగ్గరలో ఒక వేప చెట్టు ఉంది, చక్కగా ఆకు తెచ్చి మరిగించి ఆ నీళ్ళు కూడా స్ప్రే చేస్తున్నా. పుల్ల మజ్జిగ, ఇంగువ. ముఖ్యంగా వీటికైతే మిల్లీబగ్స్ కి మనము చేయాల్సింది అదేంటి అండి, తినే సోడా ఉంటది కదా, ఆ సోడా కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత పుల్ల మజ్జిగ నేమో ముడత, ఆకు ముడత వస్తుంది కదా, దానికి పుల్ల మజ్జిగ, ఇంగువ సూపర్ గా పనిచేస్తుందండి. ఈ మిల్లీబగ్స్ కి మాత్రం గంజి ద్రావణం మించిన ఇంకా ఆయుధం లేదు. గంజి ద్రావణం సూపర్ గా పనిచేస్తుంది. కాకపోతే ఎండలు ఉన్నప్పుడు మనం అది స్ప్రే చేయాల్సి ఉంటది. ఇదొక వెరైటీ వంకాయ. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి చూడండి. ఎంత సూపర్ ఉన్నాయి. బెండకాయ ఫ్లవర్ అయితే భలేగా ఉంటుంది. అటు నుండి వస్తా అండి నేను. చూడండి ఈ ఫ్లవర్ ఎంత అందంగా ఉంటుంది అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. లోపల మెరూన్ కలర్ తో పైన లెమన్ ఎల్లోతో అసలు ఈ కాంబినేషన్ శారీ సూపర్ ఉంటుందండి. శారీస్ కూడా ఇక్కడ పొడుగు వంకాయ, పర్పుల్. ఒక్క 10 చెట్లు ఉన్నాయనుకోండి, చక్కగా మనకు వారంలో 2 సార్లు వంకాయ తినొచ్చండి. ఇక్కడ తోటకూర ఫ్రెష్ ఉంది, తోటకూర కూడా కట్ చేసుకున్నాం. నేను ఈరోజు గంపదేలే అండి, గంప వేయకుండా చిన్న బుట్ట తెచ్చిన. చూడాలి ఎంత తోటకూర వస్తుందో. ఇలా లేత ఉన్నప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందంటే సూపర్, మస్తు మస్తు ఉంటుంది, భలే ఉంటుంది. ఇవి ఇక్కడ గోర్చిక్కుళ్ళు వస్తున్నాయి చూడండి. ఇవి బెండ మళ్ళీ పెట్టుకున్నా అండి, అంటే ఇవి అయిపోయేసరికి ఇవి వస్తాయి. ఇదైతే అదేంటి మన ఏనుగు దంతం బెండ అండి. ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయి, కట్ చేస్తున్నా. ఇవి కొంచెం చిన్నగా ఉంది, లేట్ ఉన్నప్పుడే కట్ చేస్తే సూపర్ ఉంటుందండి. అసలు బెండ మొక్కలు మంచిగా హెల్దీగా వచ్చినాయి అనుకోండి, ఇలా గుంపులు గుంపులుగా కింద నుండి కూడా వస్తుంది. అసలు దీని సీక్రెట్ ఏంటి తెలుసా అండి? 6-7 నెలలు బెండకాయలు ఒక్కసారి వేసుకుంటే కాస్తాయండి. ఇప్పుడు ఎక్కడి నుండి అయితే కాయ స్టార్ట్ అవుతుందో అక్కడ కొత్త చిగుళ్ళు రావండి. ఇగో కింద నుండి కొత్త చిగురు వస్తుంది, ఈ కొత్త చిగురు దగ్గర నుండి మళ్ళీ కాయలు వచ్చేస్తాయండి. అది బెండకాయ సీక్రెట్. ఇగో ఈడ తోటకూర ఉంది, ఇది ముదిరిపోయిందండి, తీసి నేను కంపోస్ట్ వేస్తా. ముదిరినాయంటే కంపోస్ట్కే. ఇగో ఫ్రెష్ తోటకూర. ఈ చెట్టు మనం సమ్మర్ అంతా కాపాడినాం, చాలా సార్లు చూపించిన దీన్ని. ఈ చెట్టు చూడండి, ఇది బజ్జి మిర్చి అని, లెమన్ ఎల్లో కలర్లు ఉంటది, సూపర్ ఉంటాయని. చూసారా? ఇగో లెమన్ ఎల్లో కలర్ లో ఎంత బాగున్నాయి. ఇప్పుడు మనం ఇవి తెంపుతున్నాము. విత్తనాలు దొరికితే మాత్రం ఈ వెరైటీ తప్పకుండా వేసుకోండి, కారం ఉండదండి. ఇవి చిన్నగా ఉన్నాయి, ఎన్ని వచ్చినాయి చూడండి ఒక్కటే మొక్కకి. ఇటువైపు కూడా ఉన్నాయి. చెన్నంగి చెట్టు గురించి చాలా మంది మెసేజ్లు పెట్టారు.
ఆంటీ చిన్నంగి మాకు కూడా ఉంది, కాకపోతే బొంత పురుగు వస్తుందని. ఇప్పుడు కొంచెం బొంత పురుగు సీజన్ అండి, అందుకే బొంత పురుగు వస్తుంది. కంగారేం పడకండి, ఒక 1 month అయితే బొంత పురుగులన్నీ బటర్ఫ్లైస్ అవుతాయి కదా, పాపం వాటిని డిస్టర్బ్ చేయొద్దు, మళ్ళీ మనకు హెల్ప్ చేస్తాయి. ఇంకా చూసిందా మిరపకాయలు ఎన్ని వచ్చినాయో, సూపర్ గా పచ్చిమిర్చి భలే ఉంటది. ఎక్కువ కారం లేకుండా దీంతో మిర్చిలు వేస్తానైతే చిన్నపిల్లలు కూడా తినే విధంగా ఉంటదండి. చూడండి ఈ రోజు ఎంత సూపర్ హార్వెస్ట్, నా దృష్టిలో అయితే జంబో హార్వెస్ట్ ఒక విధంగా. ఇగో బెండకాయలు ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు చెప్పినా కదా బలంగా వచ్చేస్తుందని. ఇగో కొమ్మలు స్టార్ట్ అయిపోయినాయి, మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి. ఇగో ఇక్కడ బొంత పురుగులు వచ్చేస్తూనే ఉన్నాయి, మాకు కూడా స్టార్ట్ అయినాయండి. ఇక్కడ తోటకూర ఉంది, కట్ చేసుకుందాం. ఎంత ఫ్రెష్ ఉంది, ఎంత పెద్దగా వచ్చింది చూడండి ఆకు. ఇదంతా తోటకూరనే. ఈ కుండీలో వేరే మొక్కలు ఏం లేవండి, ఇది తోటకూరకే వదిలేసిన. అయితే చాలా మటుకు నేను అన్ని కుండీలలో తోటకూర తీసేసిన, ఎందుకు అంటే అసలు వేరే మొక్కలను ఎదగనిస్తలేదు. ఒక 2-3 కుండీలు ఇలా తోటకూర వదిలేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది అనే దృష్టితో నేను ఇలా ఒక కుండీ అయితే ఇప్పుడు ప్రస్తుతం వదిలేసిన. ఇక్కడ కూడా ఉంది, మనం ఎంత తీసేయి వస్తూనే ఉంటదండి. ఇది ఒక్కసారి మనకు తోటలకు వచ్చిందంటే ఇక పుష్కలం. కానీ ఎంత హెల్దీ కదండి, ఇంత పురుగు మందు లేకుండా చక్కగా ఎంత హెల్దీనో. ఇగో ఇది సర్ప్రైజ్ ఇస్తుంది మనకు, దోసకాయ అండి. పేపర్ చుట్టిన దీనికి మంకీ కోసం, మంచిగా పండింది. ఎందుకంటే దోసకాయలు కనబడితే మాత్రం చిన్న కాయలను కూడా మంకీస్ వదలట్లేదండి. ఇక్కడ కూడా మనకు తోటకూర పుష్కలం. దీంట్లో వింగుడు బీన్స్ వేసినాయి, ఇక్కడ వచ్చినాయి చూడండి 2 మొక్కలు. ఇందులో కూడా వేసినాయి, ఇది కూడా వింగుడు బీన్స్ మనకు సీజన్ లో వస్తాయి. అయ్యో నేతి బీరకాయ, మంకీ పని అయ్యి ఉంటది. ఇది మంకీ వచ్చినట్టుందండి, ఏం చేయలేం. అవి తినగా మిగిలినవి మనం తింటున్నాం. అందుకే కొంచెం పిందెలు పాలినేషన్ అయినాయంటే చాలు, నేను వాటికి బాటిల్స్ కడుతున్నా అండి. ఈసారి మన బీరకాయ విత్తనాలు సరిగా లేవండి. ఇవి నార్మల్ దొండకాయ అండి. ఇగో దొండకాయలు స్టార్ట్ అయిపోయినాయి, మనకు మంచిగా పూత వస్తుంది. కానీ కాయలు చూడాలి ఎన్ని పడతాయో. ఇవి ఎందుకో లాస్ట్ ఇయర్ కూడా మంచిగా పెరిగింది కానీ ఎక్కువ ఖాతా రాలేదు. ఈ ఆగస్ట్ లో బాగా వస్తాయండి దొండకాయలు, 2 వచ్చినాయి ఇప్పుడైతే ప్రస్తుతం. ఓ ఇక్కడ ఒక దోసకాయ ఉంది కానీ పోయిందండి, ఇది చెడిపోయింది. ఇది చిన్న కాయని సరిగా ఎదగలే. దోస మొక్కలు అయితే నేను ప్రతి ఇయర్ వెయ్యట్లేదు, అది విత్తనాలు పెట్టినట్టే వచ్చేస్తాయండి నాకు. అన్ని కుండీలలో వస్తే కొన్నిట్లలో ఉంచుకుంటాను, ఇట్లా ఉంచితే కాయలు మంచిగా పడుతున్నాయి. ఇక్కడ కూడా 2 దోసకాయలు ఉన్నాయండి. ఇక్కడ ఇది పేపర్ కట్టినాను మంకీస్ కనబడకుండా. అవి పేపర్ చించినాయి అనుకో వాటికి, పేపర్ చించి చూడలేదనుకో మనకు. అది సూపర్ గా వస్తున్నాయి వాళ్ళ కూరగాయలు, అయితే సూపర్ గా వస్తున్నాయి కూరగాయలు. నా దృష్టిలో జంబో హార్వెస్ట్. ఇంకా అటువైపు ఏమున్నాయో చూద్దాము. ఇప్పుడైతే సగం తోట చూసినాం అంతే. ఇక్కడ తోటకూర ఉంది, ఫ్రెష్ తోటకూర. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. నేను చెప్పిన కదండి, ఇక మంకీ వచ్చింది, ఇక ఇది తినేసింది. ఈ చెట్టుకు వంకాయలు ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయండి, మంచిగా పర్పుల్ కలర్ లో ఉంటాయి, కొంచెం లేతగా ఉన్నాయి. ఇందులోనే బెండ మొక్క ఉంది, బెండకాయలు కూడా 2 వచ్చినాయి ఇందులో. మనం మొన్న పుదీనా హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి మళ్ళీ ఎంత మంచిగా చిగురు వచ్చింది.
సూపర్ గా వచ్చింది. ఓ టమాటా పడ్డదమ్మా అక్కడ. టమాటాలు కూడా స్టార్ట్ మనకి సూపర్ గా. ఇవి కొత్త మొక్కలండి వంకాయలు, రౌండ్ వంకాయలు. ఇవి మొక్కకు చూద్దాం, ఈడ కూడా ఉందండి. ఇందులో తోటకూర ఫ్రెష్ గా. చూడండి తినండి ఎందుకన్నట్టుంది, సూపర్ ఉంది. ఇక మిర్చి మొక్క అండి, ఇది బజ్జి మిర్చి, లోకల్ వెరైటీ. ఇది లావుది, ఎక్కువ కాయలు రావండి. ఏదో మొక్క ఉందని సంతోషపడు. ఇగో ఇక్కడ వంకాయ ఉంది. ఇది ఇక్కడ చూడండి, ఇగో పాలకూర ఎంత బలంగా వస్తుందో. ఇందులోనే మనము మెంతి ఉన్ను అది ఇదేంటి కొత్తిమీర వేసుకున్నాం. ఇగో కొత్తిమీర అంతా హార్వెస్ట్ చేసిన, ఎందుకంటే గడ్డి ఎక్కువ ఉండే, గడ్డితో పాటు కట్ చేసేసి ఇగో గడ్డి అంతా ఊరినాయి. ఇగో ఇంత గడ్డి వచ్చిందండి. అదంతా తీసేసి ఇవి మాత్రమే ఉంచిన పాలకూర మొక్కలు మంచిగా వస్తున్నాయి. ఒక 10 మొక్కలు ఉన్నా కూడా తక్కువ మొక్కలు ఉన్నప్పుడు ఆకు ఎక్కువ వస్తుందండి, బలంగా వస్తుంది పెద్ద పెద్దగా. మనకు పాలకూరకు సెపరేట్ కంటైనరే కావాలని ఏం లేదు, మనం అక్కడక్కడ కూడా మనము మొక్కలు నాటుకోవచ్చు. కొన్ని 4 విత్తనాలు అక్కడొకటి వేసినాం అనుకోండి, అవి కూడా పుష్కలంగా ఆకు వస్తుందండి. ఇందులో చిక్కుడు కూడా పెట్టిన తీగ, ఈడ ఏమన్నా ఇది తీగ బారడానికి ఏమన్నా అరేంజ్ చేయాలి. సూపర్ గా ఉంది తోట అయితే, భలే ఉందండి. చూసారు కదండి ఈ ఆకుకూరలు. తర్వాత కూరగాయలు అయితే వంకాయలు 3-4 రకాలు వచ్చినాయి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత మల్బరీ, దోసకాయ, దొండకాయ, బెండకాయలు, ఇలా రకరకాల కూరగాయలు వచ్చినాయండి. చిన్న హార్వెస్ట్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గార్డెనింగ్ అండి.